సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. దూసుకుపోతున్న మహిళా మణులు, రాజకీయాల్లో మహారాణులు, ఎవరికి వారి ఎదుగుతున్న వైనం, తగ్గేది లేకుండా ప్రభంజనం సృష్టిస్తున్న లేడీ లీడర్లు. రాజకీయాల్లోకి మహిళలు ఇప్పటి వరకు ఎందరో ఉన్నారు. రాజ్యాలు ఏలినవారున్నారు. కానీ బ్రాహ్మణుల్లో అంటే చాలా తక్కువ శాతమే ఉండేది. నార్త్ ఇండియాలో మహిళలు రాజకీయాల్లో రాణించినా సౌత్ ఇండియాలో మాత్రం తక్కువ శాతమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మహిళలు అన్ని చోట్ల రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. తమదైన శైలిలో కార్యక్రమాల్లో కానీ, మీడియాలో కానీ, జనంలో కానీ ఎక్కడ చూసినా వారే ఇలా ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నారు. ఒకప్పటికి ఇప్పటికీ తేడా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మహిళా మూర్తులు గడప దాటి బయటకొస్తూ రాజకీయంగా ఎదుగుతున్నారు. తమ వాణిని వినిపిస్తున్నారు. చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. టార్గెట్ చట్టసభల్లో ఉండాలని, రాజకీయంగా ఎదగాలని మహిళా శిరోమణులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే హబ్బురపడిపోవాల్సిందే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ల కంటే ఎక్కువ మహిళలే రాజకీయాల్లో దూసుకుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవే కాకుండా పార్టీ జెండాలు కప్పుకొని ఆయా పార్టీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు రాజకీయంగా బలపడుతూనే బ్రాహ్మణులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్రాహ్మణవాదం వినిపిస్తున్నారు. సమస్యలపై పోరాటానికి సై అంటున్నారు. శుభసూచకంగా మారుతున్న రోజులను ఆహ్వానిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెబుతూ బ్రాహ్మణ మహిళా రాజకీయ నాయకురాళ్లుగా ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో చూద్దాం. శ్రీమతి నిర్మలా సీతారామన్. ఈ పేరు తెలియని వారు లేరు. కేంద్ర రాజకీయాల్లో సంచలనాలు చేయడంలో నిర్మలా సీతారామన్ ఒకరు. తను ఏ పని చేసినా, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా తనదైన ముద్ర వేస్తున్నారు. కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 1980 నుంచి 82 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండవ వ్యక్తి నిర్మలా సీతారామన్. అందున పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ 2019 నుండి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన నిర్మలా సీతారామన్ 1980లో రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ తో వివాహం జరగడంతో తెలుగింటి ఆడబిడ్డైంది. ఆ తర్వాత ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేసి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003 నుంచి 5 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్ కు చెందిన వారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఈమె దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉండగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. ఇక 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించింది. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 6 బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉండింది. ఈ విధంగా అంచెలంచెలుగా తన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని మార్చుకొని నమ్మకం, తెలివితేటలు ప్రధానంగా ఎదుగుతూ దేశ రాజకీయాల్లోనే ఒక సంచలన నాయకురాలిగా భావితరానికి ఆదర్శంగా ఉన్నారు. శ్రీమతి సురభివాణిదేవి శాసన మండలి సభ్యురాలు, హైదరాబాద్, తెలంగాణ.
శ్రీమతి సురభివాణిదేవి మాజీ ప్రధాని, దేశానికి దిక్సూచైన భారతరత్న పివి నరసింహారావు తనయురాలైన వాణిదేవి తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే సురభివాణిదేవి విద్యావేత్తగా, విశ్వవిద్యాలయాలకు అధిపతిగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వర్గీయ పివి శత జయంతోత్సవాలు రావడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏడాది పొడవునా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సురభివాణిదేవి పేరును ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో పోటీ వన్ సైడ్ అన్నట్లుగా ఆమెపై ఉన్న అభిమానం, పీవీపై ఉన్న వాత్సల్యంతో గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఘన విజయాన్ని అందించారు. ఎమ్మెల్సీగా వాణిదేవి అటు రాజకీయంగా, పార్టీ కార్యక్రమాలు, ఇటు తన నియోజకవర్గాల్లో ప్రజలతో సత్సంబంధాలతో పాటు ప్రధానంగా బ్రాహ్మణ సంఘాల కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటూ నిత్యం జనంలో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో కష్టాల్లో ఉంటే నేరుగా తన క్యాంప్ ఆఫీస్ బేగంపేటలోని రామానంద తీర్థ ప్రాంగణానికి వచ్చి వివరాలు అందిస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. శ్రీమతి కరుణా గోపాల్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన థాట్ లీడర్, ముఖ్య వక్త మరియు ఒక ఫ్యూచరిస్ట్. ఆమె ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్ట్ సిటీస్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా. అది 2 దశాబ్దాలుగా భారతదేశంలో పట్టణ పరివర్తనను ప్రభావితం చేయగల కెపాసిటీ ఉన్న నాయకురాలు. శ్రీమతి కరుణా గోపాల్ 2014 ఏప్రిల్లో బీజేపీలో చేరి అప్పటి నుంచి క్రియాశీల నాయకురాలిగా ఉన్నారు. ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం కూడా ఎన్నో అవకాశాలు, పదవులను అందించింది. దీంతో ఆమె చేస్తున్న ప్రతి పనిలో తనదైన ముద్రతో పాటు సరికొత్త ఆలోచనలతో ఆవిష్కారం చేస్తూ పార్టీకి ఇన్సైడ్ లీడర్ గా పేరుగాంచారు. పార్టీ బాధ్యతలు నెరవేరుస్తున్న కరుణా గోపాల్ మల్కాజ్గిరి ఎంపీ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడమే కాకుండా పార్టీ ఆదేశిస్తే బరిలోకి దిగాలనుకున్నారు. ఎన్నో రకాల పార్టీ పదవులు, బాధ్యతలు నెరవేర్చిన కరుణ అంతకుముందు ఆమె ఉన్నత విద్యావంతురాలిగా ఎన్నో అవార్డులు కూడా సాధించారు. దేశ విదేశాల్లో జరిగిన ఎన్నో సెమినార్లలో పాల్గొని తనదైన ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ వారి అభినందనలు, అవార్డులు అందుకున్నారు. ఇక రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్రను వేయడమే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రతో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీమతి రోజా శర్మ సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్. వేలేటి రోజా శర్మ చాలా ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు ఈ పేరు సుపరిచితం. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రోజా శర్మ గతంలోకి తొంగి చూస్తే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవాల్సింది. భర్త రాధాకృష్ణ శర్మ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వస్తూనే 1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చందలాపూర్ నుండి అఖండ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచి 1995 నుండి 2000 వరకు చిన్న కోడూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న రోజా శర్మ 2001 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయురాలుగా ఎన్నికై టెక్నాల్ మండలం ఎల్లంపల్లిలో ఉపాధ్యాయురాలుగా విధుల్లో చేరారు. వివిధ ప్రాంతాల్లో పనిచేసి 2019లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సమయంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తిరిగి అవకాశం రావడంతో పాటు రాజకీయాలపై పెరిగిన ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసింది. ఇక వేలేటి రోజా శర్మ 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి చిన్న కోడూరు జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరపున పోటీకి చేసి గెలిచింది. సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమె 2019 జూన్ 8న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైంది. నేటికి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచి చైర్పర్సన్ గా పేరు పొందింది. ఇక బ్రాహ్మణ సంఘాలతో టచ్ లో ఉంటూనే సమావేశాల్లో పాల్గొంటూ అందరిలో పేరు సంపాదించుకుంది. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. శ్రీమతి మాధవీలత కొంపెల్ల, చైర్పర్సన్ విరించి హాస్పిటల్స్. సనాతన ధర్మంపై ఉన్న భక్తి, శ్రద్ధలు కొంపెల్ల మాధవీలతను తాను ఎంచుకున్న మార్గంలోనే టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీటు ఖరారు చేయడంతో బరిలోకి దిగి సై అంటోంది. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఎన్నికల్లో నిలబడడం అంటే ఆషామాషి కాదు. అయినా తాను మాత్రం హైదరాబాద్ నే ఎంచుకుంది.
అక్కడే కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలతో పాటు సనాతన ధర్మం ప్రచారం చేస్తూ తన వాణిని వినిపిస్తున్నారు. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా, వ్యాపారవేత్తగా ఎంతో ఉన్నా అన్ని వదులుకొని తన జీవితం సనాతన ధర్మ ప్రచారానికి అంకితమంటూ వచ్చి ధర్మాన్ని కాపాడేందుకు చేస్తున్న కార్యక్రమాలు అన్ని కావు. ఇలా పేరుగాంచిన కొంపెళ్ల మాధవీలత సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ను ఖరారు చేయడంతో ఒక్కసారిగా ఆమె దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. శ్రీమతి కోటా నీలిమ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. ఈ పేరు ఈ మధ్యనే వినిపించినా ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన కోటా నీలిమ తన మార్కు చూపించుకున్నారు. రాజకీయాల్లో తెగింపు ఉండాలని దూసుకుపోయే కోటా నీలిమ ప్రత్యర్థులకు సమస్యలపై ప్రశ్నలు వేసి ఆందోళనలు చేసి చెమటలు పట్టించారు. దీంతోనే ఆమెకు గుర్తింపు పెరిగింది కూడా. దేశ రాజకీయాల్లో తన భర్త క్రియాశీలకంగా ఉండడంతో కోటా నీలిమకు కూడా కలిసొచ్చింది. దీంతోనే దేశ రాజకీయాలపై పూర్తి పట్టు, అవగాహన ఉన్న నాయకురాలిగా కోటా నీలిమకు ప్రత్యేకత ఉంది. గెలుపోటములు పక్కన పెట్టి సనత్ నగర్ నియోజకవర్గంలో నిత్యం జనంలో ఉంటూ తనదైన ముద్ర వేసుకుంటూ జనాభిమానం పొందుతున్నారు. శ్రీమతి సుహాసిని ఆనంద్ బీజేపీ సీనియర్ నాయకురాలు. శ్రీమతి సుహాసిని ఆనంద్ ఈ పేరు సుపరిచితమే. బీజేపీ నాయకురాలుగా ఏపీ రాజకీయాల్లో ఆరితేరుతున్న సుహాసిని ఆనంద్ చివరి ఎన్నికల్లో వైజాగ్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగింది. అధిష్టానం ఆదేశిస్తూ చట్టసభల్లో వెళ్లేందుకు అందుకు అవసరమైన జనాభిమానం పొందడంలో సుహాసిని ఆనంద్ ప్రత్యేకత వేరు. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాటలంటే ఎంతో ప్రాణం. అటు కళలను ప్రోత్సహిస్తూ ఇటు ఎంటర్ప్రీనియర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వైజాగ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. శ్రీమతి గీతామూర్తి బీజేపీ సీనియర్ నాయకురాలు. రాజకీయాలంటే ఎంతో పిచ్చి, రాజకీయాల్లో ఆరితేరిపోవాలన్న ఆసక్తి శ్రీమతి గీతామూర్తిని అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. మహిళా సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాటానికి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎన్నోసార్లు వెళ్లిన గీతామూర్తి రాజకీయాల్లో దూకుడే. బీజేపీ నాయకురాలిగా ధర్మాన్ని కాపాడేందుకు తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న గీతామూర్తి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇక సీనియర్ నాయకురాలిగా ఆమె చేసిన ఎన్నో ఆందోళనలు, ఆమె దూకుడుతో కేంద్ర రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. గీతామూర్తికి అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఒక్కటే, రౌండ్ ది క్లాక్ రాజకీయాల్లోనే ఉంటారు. శ్రీమతి తిరునగరి జ్యోత్స్న, శ్రీమతి లోకం మాధవి, శ్రీమతి యామిని శర్మ. ఈ ముగ్గురు మహిళలు అందరిలోనూ ప్రత్యేకతే. వీరు గళం విప్పారంటే చాలు ప్రతిపక్షం నోళ్లు మూయించేస్తారు. దూకుడుగా వెళ్లే ముగ్గురులో నాయకత్వ లక్షణాలు ఎంతో ఉన్నాయి. అందుకే తిరునగరి జ్యోత్స్న తెలుగుదేశం పార్టీలో, లోకం మాధవి జనసేన పార్టీలో, యామిని శర్మ బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇందులో లోకం మాధవి టెక్ కంపెనీ అధినేతగా ఉంటూ జనసేన, టీడీపీ పొత్తులో విజయనగరం జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు. శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో వెలుగొందుతూ వ్యాపారవేత్తగా, వక్తగా, సైకాలజిస్ట్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో డిబేట్స్ లలో యమునా పాఠక్ మాట్లాడారంటే తిరుగే లేదు. ఖచ్చితంగా సూటిగా మాట్లాడే తత్వంతో పాటు దూకుడు కూడా ఎక్కువే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం దొరికితే బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్న యమునా పాఠక్ తనదైన ముద్ర వేసుకున్నారు. దేశ విదేశాల్లో జరిగిన ఎన్నో సెమినార్స్ లలో పాల్గొని ఒక మంచి వక్తగా పేరుగాంచారు. శ్రీమతి దుర్వాసుల శర్వాణి, శ్రీమతి బాలజ్యోతి, శ్రీమతి లావణ్య. రాజకీయాలంటే ఆసక్తి, వీటితో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసైనా సాధించాలన్న పట్టుదల ఉన్న వారిలో కొందరు వారే వీరు. శ్రీమతి దుర్వాసుల శర్వాణి, శ్రీమతి బాలజ్యోతి, శ్రీమతి లావణ్య. వీరు ఈ మధ్య కాలంలోనే రాజకీయాలకు వస్తూనే దూసుకుపోతున్నారు. శ్రీమతి దుర్వాసుల శర్వాణి విశాఖలోని ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమె కూడా ఉన్నత విద్యావంతురాలే. సమాజ సేవ కోసం స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో కాలంగా సేవలందిస్తూ పేరొందిన శర్వాణి బీజేపీలో చేరడంతో జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. రాజకీయాలపై ఆసక్తి ఉందని, త్వరలోనే తనదైన ముద్ర వేస్తారని అంటోంది. ఇక శ్రీమతి బాలజ్యోతి, చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బాలజ్యోతి స్వయాన న్యాయవాద వృత్తిలో పేరొందిన జ్యోతి రాజకీయాలపై ఆశతో అరంగేట్రం చేశారు. బీజేపీలో చురుకుగా పాల్గొంటూ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇక మరొకరు శ్రీమతి లావణ్య. ప్రజా సమస్యలు తీర్చాలన్నా, ప్రజా హక్కులు సాధించాలన్నా పోరాటం చేయాల్సిందేనంటూ దూకుడుగా వెళ్లే లావణ్య మానవ హక్కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది. జనసేన పార్టీలో తిరుపతి నుంచి కీలకంగా పనిచేస్తూ తన గళం విప్పుతోంది.
ఇలా రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇక వీరే కాకుండా ఏపీలోని విజయవాడ కార్పొరేటర్ గా ఉంటూ పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పుణ్యశీలతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ లో డైరెక్టర్లుగా తుర్లపాటి కనకదుర్గ, బడేకర్ అనుపములతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తూ రాజకీయాల్లోకి వస్తున్న వారు ఉన్నారు.